మీ అందరికీ నమస్కారము. డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రానికి నాగుల చవితి సందర్భంగా గురువారము సాయిబాబా అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ భక్తజనులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రం అనేది సకల సంపదలకు నిలయమైంది. నేను ఈ డిఎస్ఆర్ తపోవన దివ్యక్షేత్రానికి రాకముందు వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు అనేవి జరిగాయి. ఈ క్షేత్రంలో స్వయంభుగా మనము విఘ్నేశ్వరుని దర్శించుకుంటున్నాము. ఈ క్షేత్రంలో స్వయంగా వెలిసిన విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఇది ఒక శిల్పి చెక్కినవి కావు, ఒక విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ఠించినవి కాదు. స్వయంగా వెలిసిన క్షేత్రంలో భగవంతుని యొక్క మహిమ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. స్వయంభు విఘ్నేశ్వరుడు, స్వయంభు శ్రీకూర్మము, స్వయంభు నాగదేవత, స్వయంభు పుష్కరిని వెలిసింది. ఇదంతా ఈ విగ్రహాలు స్వయంగా వెలవడం అనేది మన డిఎస్ఆర్ తపోవనంలో ఉన్న ధ్యానమైన శ్రీరాములు గురుజీ వారి ధ్యాన ఫలితమే. ఆయన ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడం వల్ల ఆయన సంకల్ప సిద్ధికి ఇక్కడ భగవంతుడు స్మరం అనేది గురూజీ గారికి వినిపించి ఈ విగ్రహాలు తవ్వకంలో బయటపడ్డాయి. ఇక్కడ ఈరోజు నాగుల చవితి, రేపు నాగుల పంచమి అనేది మనం పూజా కార్యక్రమం, నాగదేవతకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు నాగుల చవితి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, నాగదేవత అష్టోత్తర శతనామాలు చేసినాము, నాగదేవత పూజ చేసుకున్నాము, కుంకుమార్చన చేస్తాము. ఇంకోటి ఏంటంటే, నేను ఒక విషయాన్ని ఇక్కడికి వచ్చి నేను తరచుగా భగవంతుని సేవ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చి ఈ క్షేత్రంలో ముఖ్యమైనది ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనము ఇక్కడ ధ్యానం చేయడం అంటే మనం ఇంట్లో ఉండి ధ్యానం చేసింది వేరు, ఇక్కడ ఉండి ధ్యానం చేసింది వేరు. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో వచ్చి ధ్యానం చేస్తే అది శక్తి ఇంకా రెట్టింపు అనేది ఉంటుంది. అది మీరు అందరూ చూస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు కూడా. నేను కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఉండడం వలన ఈ ప్లేస్ యొక్క శక్తి అనేది నాకు బాగా అనుభూతిలోకి వచ్చింది. అదేవిధంగా ఒక చిన్న విషయాన్ని నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ స్వయంగా వెలిసిన విఘ్నేశ్వరుడు ఉన్నారు కదా, అందులో వెనుకల పడుకొని ఉన్న గజేంద్రుడు ఉన్నాడు కదా, ఆ గజేంద్రుడి వాళ్ళు ఒక మహత్వం అనేది ఉంది అక్కడ. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనకు శ్రీ విష్ణుమూర్తి ఎన్నో రూపాలుగా భూమిపైన అవతరించారు. ధర్మ శిక్షణ, భక్తులను సంరక్షించడానికి, శిష్ట రక్షణ చేయడానికి ఆయన భూమి మీద ఎన్నో అవతారాలుగా వచ్చారు. ఫస్ట్ కృతయుగంలో నుంచి ఇక్కడ వరకు వస్తూనే ఉన్నారు. నారసింహ అవతారం, మత్స్య అవతారం, శ్రీకూర్మ అవతారం, వరాహ రూప అవతారం, ఎన్నో రూపాలు ధరించారు. ఇప్పుడు రాబోయే కలియుగంలో ఆ స్వామివారు కల్కి భగవాన్ అవతారంలో రాబోతున్నారు. ధర్మ శిక్షణకు ఆయన అవతరించబోతున్నారు. ఆ స్వామివారు వచ్చేది ఆయన ఎలా వస్తారంటే, ఆయన గుర్రం పైన చేతిలో ఖడ్గాన్ని ధరించి వస్తారు. అలా వచ్చినప్పుడు స్వామివారు ఈ తపోవన క్షేత్రాన్ని కూడా వస్తారని నాకు ధ్యానం ద్వారా తెలిసింది ఒక విషయం. ఈ క్షేత్రంలోకి వచ్చి ఆయన ఇక్కడ ఈ తపోవన ప్లేస్లో కొద్దిసేపు ఉండడం వల్ల అప్పుడు ఆ స్వామివారు వస్తూ ఉంటే ఇక్కడ పడుకొని ఉన్న గజేంద్రుడు లేచి నిల్చుంటాడని నాకు ధ్యానం ద్వారా తెలిసింది. అది సాక్షాత్తు ఇప్పుడు బ్రహ్మంగారి చరిత్రలో మనం బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర గారు కాలజ్ఞానంలో అన్నీ ఆయన చెప్పినట్టుగా జరుగుతున్నాయి. ఈ విషయం కూడా తప్పకుండా జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. దానికి భగవంతుడు కూడా సాయశక్తులా నేను నమ్మిన దానికి భగవంతుడు కూడా తప్పకుండా నెరవేరుస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉంటున్నాను. ఇది నాకు ఇక్కడ వచ్చి ధ్యానం చేయడం వల్ల ఆ విషయం అనేది తెలిసింది. అందుకని నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలన్నాను. ఇది ఒక చాలా పవిత్రమైన ప్లేసు, చాలా శక్తివంతమైన ప్లేసు. ఇక్కడికి మీరు తరచుగా రండి. మీరు మన ముగ్దంపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన దేవుడు అంటే ఈ ముగ్దంపల్లి గ్రామవాసులు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇక్కడ ఇలాంటి టెంపుల్స్ మా సిటీలలో ఉంటే కూడా రోజు జనాలు భక్తులు చాలా రద్దీ ఎక్కువగా వచ్చేవాళ్ళు. సో అలాంటిది ముగ్దంపల్లి గ్రామం ఎంతో పుణ్యం చేసుకొని ఉంది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.